గత 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో మరణించింది. ఏప్రిల్ 3వ తారీఖు వచ్చిందంట. గత 2000 సంవత్సరాల క్రితం మళ్ళా ఇదే దినాన్ని దేవుడు మరణించింది. ప్రత్యేక అందుని బట్టి మరి ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని స్తుతించి ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. అదే క్రైస్తవులకి దేవుడిచ్చిన బహుమానం. అని మొదటి మాట, తండ్రి మీరేమి చేయించున్నారో వీరిని క్షమించండి. మనం క్షమిస్తున్నామా? మీరు ఆలోచించుకోవాలి. క్షమాహృదయాన్ని కలిగి ఉండాలి. క్షమాహృదయం లేకపోతే చాలా కష్టం. క్రైస్తవ జీవితం అనేది వ్యర్థం. ఎన్ని ప్రసంగాలు లేవు, ఎన్ని పాటలు పాడు, ఎన్ని సాక్ష్యాలు చెప్పు, నువ్వు ఎంత సేవన చేయి. క్షమాహృదయం కలిగి ఉండడం అనేది ప్రభు మనకు నేర్పించారు. ఆయన మాటలు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటామంటే ప్రతి సంవత్సరం మళ్ళా మనం తిరిగి జీవించడానికి, మళ్ళా మనం దేవునిలో ఆయన మన కొరకు ఏం చేశారు అదే. అందుకే కొద్ది పట్టులో ఉంది, యుగాంతమంది మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఇవన్నీ కూడా రాసి ఉంచాడు మన కోసం. కాబట్టి అదే ప్రకారంగా 2వ మాట, నీవు నాతో కూడా రైతులో ఉంది. వెంటనే ప్రభు క్షమించారు. అందరికీ రాదు అవకాశం. ఆనాడు ఆ భయంకరమైన దొంగకు దేవుడు ప్రేమించి ఇచ్చాడు. చాలా మంది రక్షణ పొందమంటిలో ఆ శిలువ మీద దొంగ ప్రభువా నన్ను క్షమించాను ఎప్పుడైతే అన్నాడో ప్రభు క్షమించాను. నేను కూడా నా ప్రాణం పోయినప్పుడు నేను కూడా ప్రభువా నన్ను క్షమించాలని అడుగుతాను. దయచేసి అలాంటి పరిస్థితులు ఎవరికి దేవుడు రాలేదు. ఏదైనా ఆయన ఇచ్చేది ఒకే ఒక అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు దగ్గర ప్రతి ఒక్కరు కూడా రావాలి. అలాగే మరి లోకరీతిగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భాన జన్మించారు. కన్య మరియ గర్భాన జన్మించిన తన తల్లి యొక్క బాధ్యతను ఆయన విడిచిపెట్ల. ఇదిగో శిలువ మీద ఉండే శిష్యుడు చెప్తాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మరి పుట్టింది ఆయనకు కదా, కానీ తన బాధ్యతను వేరే వాళ్ళకి అప్పచెప్పి తల్లిని తన బాధ్యత నాకేంటి, నేను ఈ లోకం కోసం వచ్చాను కదా, నాకు తల్లి విషయం ఎందుకులే అనుకోవాలా. కాబట్టి మన బిడ్డలుగా తల్లిదండ్రులుగా వృద్ధులైన వారిని చూడాలి. మరి యవనస్తులుగా ఉన్నవాళ్ళు కూడా తల్లిదండ్రులు చూడాలి, వారి మాట వినాలి. మరి చాలా మంచి సంగతులు తెలియజేస్తారని మరి మనం ఏ తల్లులుగా ఉన్నాము? దేవుని వాక్యాన్ని ప్రకారం జీవించేవారిగా ఉన్నామా? దేవునికి వ్యతిరేకంగా జీవించేవారిగా ఉన్నామా? మరి తల్లి యొక్క జీవితాన్ని బిడ్డలు చూస్తారు. పరిశుద్ధ జీవితం కలిగి ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాము. పాప జీవితంలో మనం ఉంటే ఆ జీవితాన్ని బిడ్డలు అనుసరిస్తారు. ఒక కుమారుడంట స్నేహితులతో కలిసి ఏ సిగరెట్ తాగుతున్నాడు స్టైల్గా. ఏంట్రా అంటే మా నాన్న ఇలా తాగుతాడు రా ఇంటి దగ్గర అని చెప్తున్నాడు. కాబట్టి బిడ్డలు మన యొక్క మాదిరిని చూస్తారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పాపం కోసం పరిగెత్తున్నావా? పరాయి పురుషులతో మాట్లాడుతున్నావా? పరాయి స్త్రీలతో మాట్లాడుతున్నావా? తల్లిదండ్రులైన వారందరూ కూడా బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో 3-4 తరముల వరకు కూడా బిడ్డల మీద దోషం నిలిచి ఉంటుందంట. మనం మంచి జీవితం జీవిస్తే మంచిని విత్తుతాం, చెడు జీవితం జీవిస్తే మన బిడ్డలు కూడా అదే పరిస్థితిలో పెడతారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులైన మనం మంచి జీవితాన్ని కలిగి జీవించాలి. దేవుడు కూడా మంచి మాటలు మన ముందు ఉంచారు. కాబట్టి దేవుని మాటలు మనం గుర్తుంచుకుంటున్నాం. అలాగే 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు చేయబెడిచితివి. మరి శరీరరీతిగా ఉన్నారు వారు, ఆ యొక్క శ్రమను పొందలేకపోతున్నారు. ఉదయకాలం 9 గంటల నుంచి ఆయన శిలువ మీద ఆయన శిలువ మోస్తూ కొడాదెబ్బలు తింటూ రక్తం కారుస్తూ ముళ్ళ కిరీటం ఆయన తల మీదకి పెట్టారు. చేతి చిరకని ఆయన చేతికి ఇచ్చారు. అనుకుంటున్నాడు, నా దేవా నువ్వు నన్ను విడిచిపెట్టేవా? దేవా నేను ఈ సెలవు మరణం పొందనంటే ఇంకా దేవుడు వేరే మార్గం తండ్రి ఏర్పాటు చేసేవాడు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన. అది 4వ మాటలో ప్రభు చెప్పారు అనమాట. అయితే 5వ మాట, దప్పికొనుచున్నారట ఆయన తన బాధనే తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 19:28 ఉంది అన్నమాట. అది యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఆయన శిలువ ఎందుకంటే ఆయన మానవ రీతిగా ఉన్నాడు, మానవుడిగా ఉన్నాడు.
మరి సిలువలో భయంకరమైన కల్వరి కొండపైన ఆ సిలువలో పశ్చిమ మ్రాణ మీద ఆయన వేలాడదీశారు. ఆయన మ్రాణ మీద వేలాడుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో నేను దప్పికొనుచున్నాను. ఆత్మల రక్షణార్థం ఆయన ఆత్మల కొరకు ఆయన దప్పికొనుచున్నాడు. మరి మనుషులైతే శరీరీతిగా తప్పికుంటున్నాడని ఆయనకి చేదు చిరకనిచ్చారు. మరి మనం ఆత్మల కొరకు తప్పికొన్నా రక్షించబడ్డావు. నువ్వు మరి దేవుళ్ళు ఎదుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవుని బిడ్డగా ఉంటున్నాను. ఆత్మలు కూర్చున్నా దప్పకి నీకున్నా నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా చదువు, నా ఉద్యోగం, నేను అక్కడికి వెళ్ళాలి, నేను లండన్ వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మల భారం కలిగి ఉండాలి. అదే ఈ సమయంలో ప్రభువారు కల్వరి సిలువలో ఉండి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వు ఎంతవరకు ఆత్మల భారం కలిగి ఉన్నావు, ఆత్మలు నడిపించాలి. మరి 1980లో ప్రభు నన్ను రక్షించాడు. నా చదువు అంతా అయిపోయింది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది, ప్రైవేట్ ఉద్యోగం చేయాలని నాకు ఆశ. ప్రభు చెప్పే నాకు ఆత్మను రక్షించు,